రిలీజ్ అయి 5 రోజులు పూర్తయినా కూడా బాక్సాఫీస్ దగ్గర తన జోరును ఏమాత్రం తగ్గించకుండా దూసుకుపోతున్న దళపతి విజయ్ నటించిన జననాయకన్ సినిమా ఇప్పుడు 6వ రోజు ఎలా పర్ఫామ్ చేయబోతోంది? ఫస్ట్ వర్కింగ్ డే ఎఫెక్ట్ తర్వాత ఈ సినిమాకి ఆక్యుపెన్సీ ఎంత నమోదయ్యే అవకాశముంది? అలాగే 6వ రోజు ఎంత గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయమేంటంటే, వీకెండ్లో అద్భుతమైన హోల్డ్ చూపించిన జననాయకన్ 5వ రోజు వర్కింగ్ డే కావడంతో సహజంగానే కొంత డ్రాప్ కనిపించింది. అయినా కూడా తమిళనాడులో చాలా సెంటర్లలో ఈ సినిమాపై మంచి ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు ఓవర్సీస్తో పాటు కొన్ని కీలక మార్కెట్లలో కూడా ఈ సినిమాకి స్టడీ ట్రెండ్ కనిపిస్తుండటం ప్లస్ పాయింట్గా మారింది. తొలి వర్కింగ్ డేలో సాధారణంగా వచ్చే తగ్గుదల కనిపించినా సినిమా మొత్తం రన్పై మాత్రం పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 6వ రోజు మంగళవారం కావడంతో ఉదయం షోలలో కొంత స్లో స్టార్ట్ ఉండే అవకాశముంది. కానీ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ షోల వరకు ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ సపోర్ట్ కొనసాగితే చాలా చోట్ల 18 నుంచి 28% రేంజ్లో ఆక్యుపెన్సీ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే ఇదే ఈ సినిమాకి మంచి హోల్డ్గా చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ని బట్టి జననాయకన్ సినిమాకి 6వ రోజు కొంచెం అటూ ఇటుగా 12 కోట్ల నుంచి 15 కోట్ల రేంజ్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈవినింగ్ సెకండ్ షోల్లో టికెట్ సేల్స్ అంచనాలకు మించి నమోదైతే ఈ నంబర్స్లో ఇంకా కొంత పెరుగుదల కనిపించే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇది అధికారిక కలెక్షన్స్ కాదు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఆధారంగా చేసిన అంచనా మాత్రమే. మరి మీ అభిప్రాయం ఏంటి? జననాయకన్ సినిమా 6వ రోజు మీ అంచనా ప్రకారం ఎంత కలెక్ట్ చేస్తుంది? అలాగే మీరిప్పటికే ఈ సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్ మరో ప్రేక్షకుడికి సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.